నమస్తే అండి. పచ్చి మామిడికాయలతో పచ్చడిల కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని లైట్‌గా ఆయిల్ వేసుకొని అందులో శుభ్రం చేసిన రొయ్యలను వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు రొయ్యల నుంచి వాటర్ బయటకొస్తుంది. చెరువు రొయ్యలు కాబట్టి ఈ వాటర్‌ని తీసేసి రొయ్యలను మాత్రమే సెపరేట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ కాంబినేషన్ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. దీనిలో ఒక స్పూన్ సాల్ట్, పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో రొయ్యలను కూడా వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. కారం మీ స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించి పైన ఇలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ మామిడికాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.